హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు జీటీటీ. ముందుగా మా డిస్క్లైమర్ అయితే ఒకసారి చూడండి. మేము సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ కాదు. అలాగే ఈ వీడియోలో చెప్పే కంటెంట్ మొత్తం ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో వీడియోలోకొచ్చినట్లయితే నేను ఈ వీక్‌లో మేము డెవలప్ చేసినటువంటి ఎక్సెల్ బేస్డ్ ఆప్షన్స్ ట్రేడింగ్ సిస్టమ్. ఈ టూల్‌ని రియల్ టైమ్ బేసిస్‌లో టెస్ట్ చేయడం జరిగింది. సో ఒకసారి మనం లైవ్ డేటా షీట్‌లోకెళ్ళిపోదాము. సో అప్డేట్స్ వచ్చేసరికి నేను ఈ వీక్‌లో 3 డేస్ టెస్ట్ చేశాను. సో ప్రెజెంట్ అయితే టూల్ రన్ చేయట్లేదు. సో ఒకసారి నిన్న ప్లేస్ చేసినటువంటి ఆర్డర్స్ గురించి, నేను ఫేస్ చేసిన ఇష్యూస్ అవి ఎలా ఫిక్స్ చేశాను ఏంటనేది మాట్లాడటం కోసం టూల్ అయితే రన్ చేయట్లేదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు. నిన్న నేను 2 ట్రేడ్స్ అయితే ప్లేస్ చేశాను. సో ఒక దానిలో ప్రాఫిట్ అయితే వచ్చింది. ఒక దానిలో లాస్ వచ్చింది. ఓవరాల్‌గా రూ. 500 లాస్. సో ఈ పర్టిక్యులర్ ట్రేడ్‌లో అయితే చాలా పెద్ద ఆపర్చునిటీ అయితే నేను మిస్ అయ్యాను. మీరిక్కడ చూడొచ్చు. ప్రైస్ 750 వరకెళ్ళింది. నేను పెట్టుకున్న టార్గెట్ వచ్చేసి 350 కాబట్టి ఈజీగా నాకు ప్రాఫిట్ అయితే వచ్చేది. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇది రూ. 150కి ఆర్డర్ ప్లేస్ అవ్వగానే స్టాప్ లాస్ ఆర్డర్ కూడా ప్లేస్ అవుతది కదా! నేను వన్స్ ఈ ప్రైస్ 200 దగ్గరికెళ్ళిన తర్వాత స్టాప్ లాస్ 170కి మూవ్ చేశాను. 200 నుంచి ఇమ్మీడియేట్‌గా ప్రైస్ వితిన్ 1 ఆర్ 2 మినిట్స్‌లో 150 వరకు వచ్చింది మళ్ళీ. సో ట్రైలింగ్ ఎస్ఎల్ హిట్ అయ్యి అక్కడి నుంచి నెక్స్ట్ మూవ్ అనేది స్టార్ట్ అయింది. ఆ మూవ్ ఎలా వచ్చిందంటే బుల్ సైడ్ ఆల్మోస్ట్ ప్రైస్ 800 వరకెళ్ళింది. మీరిక్కడ చూడొచ్చు. క్లోజింగ్ ప్రైస్ 750 అయింది. సో ఇది నిన్న సెన్సెక్స్ మంత్లీ ఎక్స్‌పైరీ కాబట్టి సో బుల్ సైడ్ మూవ్ అయితే ఆఫ్టర్‌నూన్ బాగా వచ్చిందన్నమాట. సో ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ నేను మిస్ అయ్యాను. నేను చేసిన మిస్టేక్ అలా స్టాప్ లాస్ మూవ్ చేయటం. ఆల్రెడీ ఒక ట్రేడ్‌లో లాస్ అయితే వచ్చింది. సో సెకండ్ ట్రేడ్‌లో కూడా పెద్ద లాస్ వస్తే మొత్తం 2000 వరకి లాస్ బేర్ చేయాల్సి వస్తదని చెప్పేసి నేను స్టాప్ లాస్ కొంచెం పైకి మూవ్ చేశాను. బట్ ప్రైస్ అయితే 200 దగ్గర ఉన్నప్పటికీ సడెన్‌గా డ్రాప్ అయ్యి 150 వరకు మన ట్రైలింగ్ ఎస్ఎల్ అయితే హిట్ చేసింది. బట్ పర్వాలేదు. మనం ఎస్ఎల్స్ యాక్సెప్ట్ చేయాలి కాబట్టి చిన్న చిన్న ప్రాఫిట్స్ వచ్చినా సరే మనం ట్రేడ్ అనేది డైలీ చేస్తూ ఉంటే మనం అయితే ప్రాఫిట్‌లోకెళ్తాం. సో ఓవరాల్‌గా చూసినట్లయితే ఈ వీక్‌లో నాకు 3 స్టాప్ లాసెస్ హిట్ అయ్యాయి. ఒకటే ట్రేడ్ ప్రాఫిట్‌లో ఉందన్నమాట. సో ఇది టూల్ టెస్ట్ చేస్తున్నాను కదా! సో చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి. ఆ ఇష్యూస్‌ని ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నాను. నిన్న కూడా చూడొచ్చు మీరు. ఆర్డర్స్ పేజ్‌లోకెళ్ళినట్టయితే ఒకసారి చూడండి. ఫస్ట్ ట్రేడ్ కంప్లీట్ అయింది. బై సైడ్ అరౌండ్ 11:46, 11:52 ఈ 2 ట్రేడ్స్ అయితే ప్లేస్ అయ్యాయి. మీరు చూడొచ్చు బై సైడ్ 150, 280 మనం ప్లేస్ చేసింది. యావరేజ్ ప్రైస్ ట్రేడ్ అయింది 149.79, 279.85 దగ్గర ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ చేసేందుకు కంటిన్యూగా ఆర్డర్స్ అయితే ప్లేస్ అయ్యాయన్నమాట. చూడు ఎవ్రీ 5 సెకండ్స్‌కి అలా ఆర్డర్స్ ప్లేస్ అవుతూ ఉన్నాయి. సో నేనేం చేశానంటే మనకి ఆర్డర్ ప్లేసింగ్ దగ్గర ఎక్కడో లాజిక్ మిస్ అయింది. ఇష్యూ ఉందని చెప్పేసి టూల్ కొంతసేపు ఆపేసి ఎలాగో స్టాప్ లాసెస్ ఆర్డర్స్ ప్లేస్ అయిపోయాయి సిస్టమ్‌లో. సో టూల్‌ని ఫిక్స్ చేసి కొంత టైం తీసుకొని తర్వాత ఆర్డర్స్ చూసుకున్నట్లయితే ఒకటైతే స్టాప్ లాస్ హిట్ అయింది. ఒకటి ప్రాఫిట్‌లో ఉంది. ఎప్పుడైతే ఒక రూ. 50 ప్రాఫిట్‌లోకెళ్ళిందో నేను స్టాప్ లాస్ అనేది 170 దగ్గరికి ట్రయల్ చేశాను. ట్రయల్ చేయడం వల్ల మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. సో నో ప్రాబ్లమ్. బట్ మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత ఫాస్ట్‌గా ఆర్డర్స్ అనేది మన టూల్ ప్లేస్ చేస్తుందో.
మీకు ఈజీగా తెలియడం కోసం ఇక్కడ చూపిస్తున్నాను. సో, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం టూల్ వాడటం స్టార్ట్ చేస్తే చాలా ఈజీగా ఉంటది వర్క్ అనేది. మనం చేయాల్సింది ఓన్లీ బై ప్రైస్ ఎంటర్ చేయడం. సో, మీరు చూడొచ్చు మనం ఏ స్ట్రైక్ ప్రైస్‌లో అయితే ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటున్నామో అది మన యూజర్ గైడ్ ట్యాబ్‌లో ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. సో, ఈ 3 అనేవి ఫిక్స్‌గా నేను వదిలేసాను. ఇక్కడ నుంచి మనం అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మినిట్‌లో అవి ఇక్కడ వచ్చేస్తాయి. సో, మనం ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని మనం ట్రేడ్ చేసే సింబల్ కరెక్ట్ ఉందా లేదో చూసుకొని అదే రోలో బై ప్రైస్ బై చేస్తుంటే సెల్ ప్రైస్ దగ్గర మనం ప్రైస్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినట్లయితే వన్స్ ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఆర్డర్ ఐడి వస్తుంది. ఆర్డర్ ఐడి వచ్చిన తర్వాత మనకి మనం ప్లేస్ చేసిన ప్రైస్‌కి లైవ్ ప్రైస్ అయితే టచ్ అయితే గనుక మనకి ట్రేడెడ్ ప్రైస్ అనేది ఇక్కడ అప్డేట్ అవుతది. వన్స్ ఇది అప్డేట్ అయిందంటే మనకి స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. స్టాప్ లాస్ ఆర్డర్ ఇక్కడ వచ్చేస్తుందన్నమాట. సో, మనం ట్రైలింగ్ ఎస్ఎల్ ఇక్కడ డైరెక్ట్‌గా నంబర్ మోడిఫై చేసుకోవచ్చు. లేదా ట్రైల్ ఎస్ఎల్ బటన్ క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. సో, వన్స్ టార్గెట్ హిట్ అయిందంటే మనకి ఈ టూల్ ఏం చేస్తుందంటే ఇదే ఆర్డర్‌ని టార్గెట్ ప్రైస్‌కి ఒక ₹2 డౌన్‌లో ఆర్డర్‌ని మోడిఫై చేస్తదన్నమాట. సో, అక్కడ ఒకవేళ టార్గెట్ ప్రైస్ కంటే పైకెళ్తుంటే ప్రైసు మీరు ట్రైల్ చేసుకున్న ప్రైసు టార్గెట్ ప్రైస్‌కి ఒక ₹2 కింద ఉంటది కాబట్టి వెయిట్ చేయొచ్చు. ఎంతవరకు ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతదో అంతవరకు మీరు క్యాప్చర్ చేయొచ్చన్నమాట బై ద ఎండ్ ఆఫ్ ద డే. సో, ఆ విధంగా సేమ్ ఆర్డర్‌నే నేను టార్గెట్ కూడా మోడిఫై చేసుకునేలాగా ట్రైల్ ఎస్ఎల్ లాగా పెట్టానన్నమాట. సో, నెక్స్ట్ వీక్ కూడా టెస్ట్ చేస్తాను. ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే అవి కూడా ఫిక్స్ చేసి వన్స్ కంప్లీట్‌గా రెడీ అయిన తర్వాత మన ఛానెల్‌లో అయితే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.